హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఆఫ్ వి సెల్ యువర్ డ్రీమ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం విశ్వేశ్వరయ్య ఇంజనీర్స్ కాలనీ రోడ్ నెంబర్ 18లో 30 ఫీట్ కాలనీ రోడ్తో వెస్ట్ ఫేసింగ్తో ఉన్న 5 ఫ్లోర్స్తో ఉషోదయ ఎస్ఎస్ హైట్స్ అనే ఈ అపార్ట్మెంట్లో ఫ్లాట్ చూడడానికి వచ్చాము. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వ్యూ సౌత్ సైడ్ 20 ఫీట్ కాలనీ రోడ్తో ఉంటుంది. బేసిక్గా ఈ అపార్ట్మెంట్ 30 ఫీట్ కాలనీ రోడ్తో వెస్ట్ ఫేసింగ్తో ఉన్న ఈ అపార్ట్మెంట్ టోటల్గా 5 ఫ్లోర్స్తో ఉంది. ప్రతి ఫ్లోర్కి 2-3 BHK ఫ్లాట్స్తో టోటల్గా 10 ఫ్లాట్స్ అయితే ఈ అపార్ట్మెంట్లో ఉన్నాయి. ఇప్పుడు మీరు చూస్తుంది 30 ఫీట్ రోడ్ అండ్ స్టార్టింగ్లో మీరు చూసింది 20 ఫీట్ కాలనీ రోడ్డు. బేసిక్గా చెప్పాలంటే ఇది కార్నర్ ప్లాట్ కన్స్ట్రక్షన్ అని చెప్పొచ్చు ఈ ఉషోదయ ఎస్ఎస్ హైట్స్ అనే ఈ అపార్ట్మెంట్. సో ఓవరాల్గా ప్లాట్ ఏరియా వచ్చేసి 510 స్క్వేర్ యార్డ్స్తో ఉంది. సో 10 ఫ్లాట్స్ ఉన్నాయి కాబట్టి ప్రతి ఫ్లోర్కి 2-3 BHK ఫ్లాట్స్తో టోటల్గా 10 ఫ్లాట్స్ ఉన్నాయి. సో ప్రతి ఫ్లాట్కి కూడా అన్డివైడెడ్ షేర్ వచ్చేసి 51 స్క్వేర్ యార్డ్స్, అప్రాక్స్ 51 స్క్వేర్ యార్డ్స్ అయితే అన్డివైడెడ్ షేర్ అని చెప్పొచ్చు. సో ఇది సౌత్ సైడ్ 20 ఫీట్ కాలనీ రోడ్తో అయితే ఉంది. సో ఇది కార్నర్ ప్లాట్ ఏరియా అని చెప్పొచ్చు కన్స్ట్రక్షన్. ఇప్పుడు మీరు చూసేది విశ్వేశ్వరయ్య ఇంజనీర్స్ కాలనీ కమ్యూనిటీ హాల్. ఈ కమ్యూనిటీ హాల్కి ఆపోజిట్గా ఉన్న ఈ ఉషోదయ ఎస్ఎస్ హైట్స్ అనే ఈ అపార్ట్మెంట్ బిఎన్ రెడ్డికి దగ్గర ఉంది. బిఎన్ రెడ్డి నుంచి అప్రాక్స్ ఒక 500-600 మీటర్స్ అని చెప్పొచ్చు డిస్టెన్స్. సో ఇది విశ్వేశ్వరయ్య ఇంజనీర్స్ కాలనీ రోడ్ నెంబర్ 18లో ఉన్న ఈ అపార్ట్మెంట్ టోటల్గా 10 ఫ్లాట్స్ అయితే ఉన్నాయి. ఈరోజు మనం నార్త్ ఫేసింగ్ ఫ్లాట్ చూద్దాం. సో ఇది ఫ్లోర్ ప్లాన్, మీకు డైమెన్షన్స్ ఐడియా కోసమని ఇది షేర్ చేస్తున్నాను. సో ఈ బాక్స్లో హైలైట్ అయి ఉంది ఈరోజు మనం ఈ వీడియోలో చూడబోయే నార్త్ ఫేసింగ్ ఫ్లాట్ డైమెన్షన్స్ అనమాట. సో రోడ్ సైడ్ 2 మాస్టర్ బెడ్రూమ్స్, మిడిల్లో మీరు చూస్తున్నట్లయితే డైనింగ్ ఏరియా అండ్ చిల్డ్రన్ బెడ్రూమ్, ఎంట్రన్స్ నుంచి హాల్, పక్కనే ఓపెన్ కిచెన్. సో అవన్నీ చూడవచ్చు. సో ఇది మీరు స్టెప్స్ నుంచి అంటే స్టెప్స్ ఆ పక్కనే లిఫ్ట్ నుంచి తీసుకున్నట్లయితే ఇది నార్త్ ఫేసింగ్ ఎంట్రన్స్ అనమాట ఇది. సో యాక్చువల్గా ఇది అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది కాబట్టి అందుకే మీకు ఫ్లోర్ ప్లాన్ ఒక ఐడియా కోసమని ఫ్లోర్ ప్లాన్ ఫస్ట్ షేర్ చేయడం జరిగింది. సో ఆ ఫ్లోర్ ప్లాన్ ప్రకారం సో స్టార్టింగ్లో ఎంటర్ అయిన తర్వాత ఒక హాల్ అయితే చాలా లెందీగా అయితే ఉంది అండ్ లెఫ్ట్ సైడ్ మీకు విండో ప్రివిలేజ్ అయితే ఉంది అండ్ యూపీవీసీ విండోస్ అండ్ డోర్స్ అయితే మెయిన్ డోర్ అయితే టేక్ వుడ్ డోర్ అని చెప్తున్నారు అండ్ టైల్సే ఫ్లోరింగ్ అదంతా కూడా టైల్సే అని చెప్తున్నారు. సో ఇది మీకు డైనింగ్ ఏరియా. సో డైనింగ్ ఏరియా కూడా అప్రాక్స్ ఒక 13/12 అలా ఉంటుంది. సో మీరు డైమెన్షన్ అంటే నేను స్టార్టింగ్లో షేర్ చేసినట్టు డైమెన్షన్ మ్యాప్ని అక్కడ పాస్ చేసి మీరు డైమెన్షన్స్ అన్నీ కూడా చూసుకోవచ్చు క్లియర్గా. సో ఇది డైనింగ్ ఏరియా అండ్ చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట. సో ఇక్కడ నుంచి సౌత్ సైడ్ మనం స్టార్టింగ్లో చూపించాను కదా, సో సౌత్ సైడ్ ఎంట్రన్స్ అనమాట ఇది. సౌత్ సైడ్ కారిడార్ అండ్ యూటిలిటీ వాట్ ఎవర్ యూ కాల్. సో యూటిలిటీ ఏరియా అండ్ ఇది పూజ గది పక్కనే ఓపెన్ కిచెన్ ఇది. సో ఓపెన్ కిచెన్ అండ్ వెంటిలేషన్ కూడా ప్రాబ్లం లేదు, ఎందుకంటే నేను స్టార్టింగ్లో చెప్పినట్టు సౌత్ సైడ్ రోడ్ వీవే కాబట్టి సో అటు సైడు కన్స్ట్రక్షన్ ఉండదు కాబట్టి మీకు వెంటిలేషన్ అయితే ప్రాబ్లం లేదు. సో ఇప్పుడు మీరు చూస్తుంది సౌత్ సైడ్ అనమాట. సో సౌత్ సైడ్ కన్స్ట్రక్షన్ ఏం లేదు కాబట్టి యాక్చువల్గా ఇది లేఅవుట్కి ఎండింగ్ కాబట్టి సో మీకు పక్కన కన్స్ట్రక్షన్ అయ్యే ఛాన్స్ కూడా లేదు కాబట్టి మీకు సో సౌత్ సైడ్ నుంచి వచ్చే వెంటిలేషన్ అండ్ ఆల్సో రోడ్ సైడ్ మెయిన్ రోడ్ ఏదైతే ఇది వెస్ట్ సైడ్ అని చెప్పాను కదా. సో ఇప్పుడు మీరు చూసేది ఇది డైనింగ్ ఏరియా పక్క నుంచి ఇది మీరు స్టోర్ రూమ్కి వాడుకోవచ్చు, లేదంటే రిఫ్రిజిరేటర్ ఏరియా కూడా వాడుకోవచ్చు. అండ్ ఇది కామన్ వాష్రూమ్ అయితే ఒకటి వచ్చింది. సో ఒక మాస్టర్ బెడ్రూమ్కి వాష్రూమ్ అయితే ఉంది. ఇప్పుడు మీరు చూసేది మాస్టర్ బెడ్రూమ్ అండ్ ఇది సెకండ్ మాస్టర్ బెడ్రూమ్కి ఏంటంటే మీకు అవుట్ సైడ్ అంటే ఇన్సైడ్ రాదు, అవుట్ సైడ్ వస్తుంది అనమాట. అవుట్ సైడ్ అంటే మీకు రోడ్ సైడ్ వస్తుంది వాష్రూమ్. సో ఇది మాస్టర్ బెడ్రూమ్, ఒక మాస్టర్ బెడ్రూమ్కి అవుట్ సైడ్ వాష్రూమ్ వస్తుంది అండ్ ఇంకొక మాస్టర్ బెడ్రూమ్కి ఇన్సైడే వాష్రూమ్ వస్తుంది. సో 2 మాస్టర్ బెడ్రూమ్స్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ అని చెప్పొచ్చు. అండ్ చిల్డ్రన్ బెడ్రూమ్ మీరు స్టార్టింగ్లో చూసిన చిల్డ్రన్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ లేదు, బట్ కామన్ వాష్రూమ్ అయితే ఉంది. ఇది ఇప్పుడు మీరు స్టార్టింగ్లో చూసినట్టు డైనింగ్ ఏరియా పక్క నుంచి అండ్ యూటిలిటీ ప్లేస్. సో ఇది ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్. సో డైమెన్షన్స్ అయితే చాలా స్పేషియస్గానే అనిపిస్తుంది నాకైతే చూడడానికి. సో అప్రాక్స్ 15/16 అలా ఉంటుంది. సో నేను అప్రాక్స్ చెప్తున్నాను, ఎగ్జాక్ట్గా అయితే మీరు ఫ్లోర్ ప్లాన్ని మళ్ళీ ఒకసారి రివైజ్ చేయొచ్చు. సో ఈ నార్త్ ఫేసింగ్ 3 BHK ఫ్లాట్ టోటల్ బిల్టప్ ఏరియా వచ్చేసి 1600 స్క్వేర్ ఫీట్. సో బిల్డర్ అయితే
5,000 పర్ స్క్వేర్ ఫీట్ చెప్తున్నారు, ఇంక్లూడింగ్ అమ్యూనిటీస్ అండ్ జిఎస్టీ. అంటే అమ్యూనిటీస్ పవర్ బ్యాకప్, కార్ పార్కింగ్, బైక్ పార్కింగ్, వాటర్ ఫెసిలిటీ అండ్ ఆల్సో జిహెచ్ఎంసి వాటర్ పైప్ లైన్ కూడా ఉంది ఈ అపార్ట్మెంట్లోకి. సో చూస్తున్నారు కదా, కన్స్ట్రక్షన్ అయితే పూర్తిగా రెడ్ బ్రిక్స్ కన్స్ట్రక్షన్ అండ్ బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. సో ఇది మొత్తానికైతే నార్త్ ఫేసింగ్ 3 BHK ఫ్లాట్ సంబంధించిన ఫుల్ డీటెయిల్స్. ఇఫ్ యూ ఆర్ రియల్ ఇంట్రెస్టెడ్, ప్లీజ్ డైరెక్ట్లీ కాల్ మీ ఆన్ 9440159446. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.